అది కూడా తీసి చెప్పాలి. ఇలాంటి పాపుల్ని నా కంట్రీ నుంచి దూరంగా పెట్టాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు ధనుష్కోటిలో ఉన్నాము. ధనుష్కోటి ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. అసలు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఇగో భాను చూడండి ఎట్లున్నాడు, డాన్స్ చేస్తున్నాడు భానుగాడు. వ్యూ అయితే వ్యూ చూడండి, చూపిస్తాను. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. నేను మధ్యలోకి వచ్చాను, బీచ్ కొంచెం లోపలికి. ఇటు వెళ్ళకూడదని చెప్పని విజిల్ వేస్తున్నారు బాబాయ్ వాళ్ళు. మొత్తం ఓవరాల్ చుట్టూ అటు ఇటు మొత్తం అంతా బీచే. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. లొకేషన్ సూపర్ లొకేషన్. డ్రోన్ షాట్స్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాలే, కానీ కాకపోతే విండ్ ప్రెషర్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఒకసారి నేను ముందరకెళ్ళి అయితే ట్రై చేస్తాను ఆ క్లాక్ టవర్ దగ్గరగా. ఇదే టోటల్ వ్యూ. రౌండ్ ఇట్లా ఇట్లా యూ షేప్లో ఇట్లా ఉంటుంది రౌండ్. ఇంక ఇదే ఇండియాస్ లాస్ట్ ల్యాండ్. ఇక్కడతో ఇంకా ల్యాండ్ అనేది ఉండదు, ఇంకా నెక్స్ట్ అంతా మొత్తం ఓషన్. ఇంకా అందరూ వచ్చారు ఇక్కడ. యూ షేప్లో ఉంటుంది ఇక్కడ లాస్ట్లో. ఇదిగోండి 3 సింహాల బొమ్మ. సూపర్ అయితే సూపర్ ఉంది వ్యూ అయితే, చాలా బాగుంది. అవసరం వ్యూ. అది కూడా అట్ లాస్ట్ కార్నర్లో నీకు ఈ మధ్యలో ఐలాండ్ కాకుండా చూరు ఇంకో ఐలాండ్ కనిపిస్తుంది. ఇది కాకుండా ఆ మూల అది. చుట్టూ ఎటు చూసినా బీచే. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇంత ఈత నాకు రాదురా బాబు, వద్దురా బాబు. అటు వెళ్దామా? అటువైపు మళ్ళీ అటు నుంచి వెళ్ళాలి మన బండి దగ్గర నుంచి వెళ్ళాలి అటువైపు. దూకెందుకులే, దూకటాలు ఎందుకు. లేదు ఇదిగో ఇక్కడ ఉందిరా. ఇదిగో ఇదిగో దిగుతున్నారా, అటు దిగుతున్నారు. మనం కూడా దిగుదాం అటు. దబాను మనోళ్ళే. ఏం బ్రో, ఏ ఊరు నుంచి? ఒంగోలా? ఓకే. గుంటూరు. మన గుంటూరే. ఎట్లా వచ్చారు? ఓకే 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 ఓకే. సూపర్ వ్యూ చూడండి. ఆల్మోస్ట్ కింద బీచ్ దగ్గరికి వచ్చేసాము. కిందకి మొత్తం బాను ఏంది పరిస్థితి? ఇదిగో ఇట్లా దిగు. ఇక్కడ దిగేసి నెమ్మదిగా ఈత కొట్టుకుని మధ్యలో ఐలాండ్కి వెళ్ళిపో. రామసీత అన్న చూసా, మధ్యలో ఉంటది. అటు నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపో, శ్రీలంక వెళ్ళిపోతావు. నడుచుకుంటూ వెళ్ళిపో. ఎల్లురా ఎల్లు. అది నేనెందుకురా? పెద్దోడి ఫస్ట్ పెద్దోడే వెళ్ళాలి.
అరే ఇదిగో మన వాళ్ళకి ఇటు వెళ్తే నువ్వు డైరెక్ట్గా మన బండి దగ్గరికి వెళ్ళిపోతావు. భానుని ఫోటోలు తీయమని చెప్పానంటే భాను అయితే మరి పెద్ద గత్తర చేశాడు. ఆడి ఫోటోలు ఏమో నీట్గా తీసుకున్నాడు. నాది వచ్చేపాటికి వెనక మళ్ళీ ఓషన్ని బ్లర్ చేసి ఓషన్ని హైలైట్ చేసి నన్ను బ్లర్ చేశాడు. దొంగ మొక్కం వాడు. సో ఇక్కడైతే అయిపోయింది. మేమైతే ఇక్కడ నుంచి మధ్యలో ఇంకో వ్యూ పాయింట్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి నెక్స్ట్ డైరెక్ట్ పమ్మన్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాము. ఓ కింద రాళ్ళు రాళ్ళు. ఇదిగో మన బైక్. ఇది మన బైక్. ధనుష్కోటి దగ్గర ఫిష్ టేస్ట్ బాగుంది అని చెప్పని వేరే ఒక బ్రదర్ చెప్తే ఫిష్ ఫ్రై చేపిస్తున్నాము. ఇదిగోండి జస్ట్ 200 రూపీస్ అంట ఫిష్. 1 2 3 4 5 6 8 పీసెస్ వస్తున్నాయి ఈ ఫిష్. టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను ఎట్లా ఉందో. లోకల్ ఫుడ్, ధనుష్కోటి ఫుడ్ ఇది. Thank you.